ఆదర్శప్రాయుడు. లేవండి, నిద్ర లేవండి, మేల్కోండి, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. కెరటం నా ఆదర్శం, పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. దేనికి భయపడవద్దు, భయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం భయమే. నిర్భయమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు అనే సందేశాలను ఇస్తూ భారతదేశ యువతను ఉర్రూతనూగించడానికి తన జన్మాంతం కృషి చేసినటువంటి మీరు నిద్రపోగలరా? దీర్ఘ నిద్రలో ఉన్న దేవతలను మేల్కాంచే వరకు పిలవండి, ఎలుగెత్తి పిలవండి, మీలోని పరమాత్మ బదులు పలికే వరకు పిలవండి. మోహమాత్సర్యాలలో మనుషులు ఎలా చిక్కుకున్నారో చూడండి. గుండెను ద్రవింపజేసే వారి దీనాలాపాలు వినండి, ముందుకు నడవండి. మీరు భగవంతుని సంతతి వారు, అనశ్వర ఆనందాన్ని పంచుకునే పవిత్ర నిర్దుష్ట జీవులు. మీరు బలహీనులని అనరాదు, నిలబడండి, ధైర్యంగా బలంగా నిలబడండి. మొత్తం భారాన్ని మీ భుజాలపైకి ఎత్తుకోండి. మీ భాగ్య విధాతలు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి. మీకు కావలసిన బలం సహాయం మీలోనే నిండి ఉన్నాయి. అఖిలలోక జన హృదయమాకి తొழுత స్నేహవదనం పరమహంస పదమలరు పూకి యుగ విజయమార్గ సుకృతం శాంతం దయభావం అధిధీర నరేంద్ర వివేకానందం మహిత మధుర జన్మం వివేకానందం మహిత మధుర జన్మం అఖిలలోక జన హృదయమాగి మిడి తొழுత స్నేహవదనం బయటకు తీస్తుంది. మీరు దేన్నైనా సాధిస్తారు. అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చేయనప్పుడే మీకు అపజయం కలుగుతుంది. ఒక వ్యక్తి కానీ జాతి కానీ తనలో తనకు విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆ వ్యక్తి జాతి మరణించినట్టు లెక్క. మనలో మనకు విశ్వాసం, భగవంతుడిలో విశ్వాసం, ఇవే గొప్పదనానికి మూల కారణాలు. మన 3 కోట్ల దేవతలలోనూ మనకు విశ్వాసం ఉన్నా, అడపాదడప విదేశీయులు మన మధ్య చొప్పిస్తూ వస్తున్న దేవతలందరిలోనూ మనకు విశ్వాసం ఉన్నా, మనపై మనకు విశ్వాసం లేకపోతే మనకు నిష్కృతి ఉండదు. ఆత్మకు సాధ్యం కానిది ఏదీ లేదు. పాపం అనేది ఏదైనా ఉంటే అది మనం దుర్బలమని లేదా ఇతరులు దుర్బలని అనడమే. ఇంతకు మించి పాపం మరొకటి లేదు. మీరు ఏ విధంగా కాదలుచుకుంటారో అదే ప్రకారం అవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకుంటే మీరు బలహీనులే అవుతారు. బలవంతులుగా భావించుకుంటే బలవంతులే అవుతారు. స్వతంత్రుల బట్టి ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు. ఒక్కసారి మీరు మీ జీవితాలను సింహావలోకనం చేసుకుంటే ఏనాడు లభించని అన్యుల సహాయానికై వృధాగా శ్రమపడినట్లు అర్థమవుతుంది. మనకు కావలసిన లభించే సహాయం అంతా మనలో నుండే లభించిందనేది నిర్వివాదాంశం. నాకు చేత కాదు అని ఏనాడు అనుకోవద్దు. మనం అపార శక్తివంతులం. మన ఆత్మశక్తితో పోలిస్తే ప్రకృతి, కాలం, ప్రదేశం ఇవన్నీ చాలా అల్ప విషయాలు. ఏ పనైనా సరే ప్రతి కార్యాన్ని మనం చేయగలం. మనం అపార శక్తివంతులమన్న విషయాన్ని ఎన్నటికీ మరొకటి.
నిరాశా నిస్పృహలు వదిలి మన ఆశయాల సాధనకై అనుక్షణం తపిస్తే ఆకాంక్షించిన ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఆవిష్కృతమవుతాయి. ఆలోచనల్లో స్వచ్ఛత, ఆచరణలో నిబద్ధత, మనుగడలో మంచితనం ఇమిడి ఉంటే ప్రతి లక్ష్యం మన పాదక్రాంతమవుతుంది. ఎక్కువ పెట్టి నారి పట్టి సంధించి పదిలినప్పుడే గెలుపేదో తేలేది వీలు ఎత్తిక ఆలోచనలను ముగున్న క్షేపణల దిగమించి వ్యూహాలను వస్త్రాలుగా వాడుకోయిక ప్రయత్నాలనెండగట్టు దురల్వట్ల ధరిని కొట్టు ఉగ్రుడి వైరుద్రుడిలా ఉద్యమించిక నీవేలే అపరశక్తి మార్చుకుంటే నీ ప్రవృత్తి ఈ దరిద్రిపై చరిత్ర తిరిగి రాయిక సమ్మెట దెబ్బలు తగిలి ఉప్పు ఖనిజం ఉద్భవించునొక ఖడ్గముగా అవమానం దిగమింగుతూ ఆటు కోట్లనెదురుకుంటూ ఒదిగి ఎదుగు ప్రతిభ పదును పెట్టు సోదరా తొలిమిని పులమరిగి సమ్మెట దెబ్బలు తగిలి ఉప్పు ఖనిజం ఉద్భవించునొక ఖడ్గముగా అవమానం దిగమింగుతూ ఆటు కోట్లనెదురుకుంటూ ఒదిగి ఎదుగు ప్రతిభ పదును పెట్టు సోదరా ప్రత్యర్థులు కూటములై కుతంత్రాల నిన్ను కూల్చిన సన్మార్గం వీడగుండ సాగిపోయిక అభ్యుదయపు మార్గములో సహృదయపు ప్రయత్నాలు దిగ్విజయపు ఫలితాలుగా పరిణమించుగా నారి పట్టి సంధించి పదిలినప్పుడే గెలుపేదో తేలేది వీలు ఎత్తిక ఆలోచనలు ముగున్న క్షేపణల దిగమించి వ్యూహాలను వస్త్రాలుగా వాడుకోయిక ప్రయత్నాలనెండగట్టు దురల్వట్ల ధరిని కొట్టు ఉగ్రుడి వైరుద్రుడిలా ఉద్యమించిక నీవేలే అపరశక్తి మార్చుకుంటే నీ ప్రవృత్తి ఈ దరిద్రిపై చరిత్ర తిరిగి రాయిక పూర్ణత్వాన్ని ప్రకటించడమే విద్య. విద్య అంటే ఏమిటి? పుస్తకాలు చదివి సంపాదించే పాండిత్యం విద్య అవుతుందా, లేక బహుముఖ విజ్ఞానం విద్య అవుతుందా? మరి ఎలాంటి విద్య విద్య అనిపించుకుంటుంది? నా దృష్టిలో మనస్సును ఏకాగ్రమనర్చడమే విద్య. మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్లు చేయగలిగేదే నిజమైన విద్య. ఊరికే మన బుర్రలోకి ఎక్కించబడి అక్కడ ఎందుకు పనికి రాకుండా మ్రగిపోతూ నీ జీవితకాలం అంతా జీర్ణం కాకుండా నిలిచిపోయిన సమాచారం మొత్తం విద్య అనిపించుకోతుంది. జీవన నిర్మాణప్రదాలై మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగినవై శీల నిర్మాణాత్మకాలైన భావాలను నేర్చుకోవడమే మనకు కావాలి. వాటితో మన జీవితాన్ని, మన శీలాన్ని నింపుకుంటే ఒక గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ కంఠస్థం చేసిన వ్యక్తి కంటే మనమే అతిథులమవుతాం. విజ్ఞానం అనేది మానవుల్లో స్వతసిద్ధంగానే ఉంది. ఏ జ్ఞానము బయట నుండి వచ్చి నీలో ప్రవేశించదు, అంతా నీలోనే ఉంది. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడని అంటాం. అంతదాకా గురుత్వాకర్షణ శక్తి అతని కోసం ఏమోలో దాక్కుని వేచి ఉందా? అది అతని మనస్సులోనే ఉంది. తగిన సమయం తటస్థించింది. దాంతో అతను గురుత్వాకర్షణ శక్తిని గుర్తించడం జరిగింది. ఇంతదాకా ఈ ప్రపంచం గ్రహించిన విజ్ఞానం అంతా మనస్సు నుండే వెలువడింది. ఈ విశ్వం యొక్క అనంతమైన గ్రంథాలయం మన సొంత బుర్రలోనే ఉంది. బాహ్య ప్రపంచం కేవలం సూచన మాత్రమే, నీ సొంత మనస్సును అధ్యయనం చేయించే సందర్భం మాత్రమే. ఆజ్ఞాపించడానికి ప్రతి వ్యక్తి ఇష్టపడతాడు, కానీ ఆజ్ఞాపాలన చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. శీల నిర్మాణాత్మకమైనది, మానసిక బలాన్ని పెంచేది, బుద్ధిని వికసింపజేసేది, తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు మానవుణ్ణి తీర్చిదిద్దేది అయినటువంటి విద్య ప్రస్తుతం మనకు అవసరం. తరతరాల పర్యంతం బలవంతంగా నిరోధించబడుతూ వస్తున్న సంకల్ప శక్తి దేని ఫలితంగా దాదాపు నాశనం గావించబడిందో, నూతన భావాలు రావడం అటుంచి దేనివల్ల ఉన్న పాత భావాలే ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయో, నెమ్మది నెమ్మదిగా ఏదైతే మానవుణ్ణి ఒక యంత్రంగా మార్చివేస్తుందో అలాంటి విద్యాన్ని పుచ్చుకుంటుందా? యంత్రంలో మారి మంచిగా ఉండటం కన్నా స్వతంత్రంగా సొంత తెలివితేటలను ఉపయోగించి ఎలా మారినా పర్వాలేదు. ప్రత్యేకంగా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, శ్రద్ధ దృఢంగా నాటుకోవాలి. ప్రతి వ్యక్తిని, ప్రతి జాతిని ఘనతరం చేయడానికి 3 విషయాలు ముఖ్యంగా అవసరం. 1 సౌజన్యానికి ఉన్న శక్తుల పట్ల దృఢ విశ్వాసం, 2 అసూయ, ద్వేషం, అనుమానాలు లేకపోవడం,
3, తాము మంచిగా ఉండి ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నించే వారికి సహాయపడడం. మనం శాశ్వతమై ఉండాలంటే త్యాగం అవసరం. ఆత్మానుభవాన్ని సంపాదించగలిగితే, ప్రతి జీవిలోనూ విశ్వాత్మను గుర్తించగలిగితే శాశ్వతత్వం మనదే. విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు. సహకరించిన సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా అద్భుతమైన ప్రోగ్రాంలు మీకోసం వేచి ఉన్నాయి. దయచేసి మమ్మల్ని సహకరించండి. విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు. నిద్రించి ఉన్నమము లేపి సోమరితనమును నిలిపి విశ్వాసమును నిలిపి ధ్యేయ మార్గమున నడిపి మా స్ఫూర్తి దాతవు నేతవు ప్రాతవు నీవే విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు. నీ ప్రేరణతో నేతాజీ యువ ఫౌజును నిర్మించే. నీ బోధనతో తిలక్ స్వరాజ పోరును నడిపించే. స్వతంత్ర సమరములోన విప్లవ వీరుల గురువై భారత జాతికి బలమై త్యాగ భావనకు నిలవై విశ్వనాథ ప్రసాదమంట భువనేశ్వరి నోముల పంట పరమహంస పదముల చేరి అలరితి వంట. జై 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 విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు. నీ స్నేహముతో సేవా పదమున నడిచెను నివేదిత. నీ పలుకులు విని పరిశ్రమించను జంషెడ్జీ టాటా. ఎల్లలు చెరిపిన భయనం మనసుల గెలిచిన వినయం. భారత కీర్తిని పెంచి నువ్వు విశ్వవంతుడనిపించి నీ అడుగు జాడల్లోన కదిలింది యువకుల సేన. అనుకున్నదయ్యే వరకు అలుపే లేదు రాదు రాదు. జై జై విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు. నిద్రించి ఉన్నమము లేపి సోమరితనమును నిలిపి విశ్వాసమును నిలిపి ధ్యేయ మార్గమున నడిపి మా స్ఫూర్తి దాతవు నేతవు ప్రాతవు నీవే విరాట్ కూడా వివేకానంద అందుకు జోహార్లు. శక్తి పుంజమా వివేకుడా
ఇచ్చే సలహా ఒక్కటే, బలవంతులై ఉండండి. బలహీనులుగా ఉండి భగవద్గీత పఠించడం కంటే బలవంతులై ఫుట్బాల్ ఆడేవారిని భగవంతుడు దగ్గరకు తీస్తాడు. మీ గండలను బలవంతంగా చేస్తే భగవద్గీతను మరింత బాగా అర్థం చేసుకోగలరు. బలమే ప్రాణం, బలహీనతే మరణం, బలమే సంతోషం శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, బలహీనతే మరణం. విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల, సంకల్ప బలం ఉండాలి. పట్టుదల గల వ్యక్తి నేను ఈ సముద్రాన్ని దాటగలను, కొండలను పిండి చేయగలను అని అనగలడు. ఈ రకమైన సంకల్ప బలాన్ని, శక్తిని కలిగి కష్టపడి పనిచేస్తే మన గమ్యాన్ని మనం తప్పక చేరగలం. బలమైన, ఉత్సాహవంతులైన, శక్తివంతులైన, విశ్వాసపాత్రులైన యువకులు 100 మంది లభిస్తే ఈ ప్రపంచ చరిత్రను మార్చవచ్చు. ప్రతి వ్యక్తి తన శక్తి కొద్ది శ్రమ చేయంటే ఏ కార్యమైనా సాధ్యమవుతుందా? క్రియాశీలిని, సింహ సదృశ ధైర్యవంతులను మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. వెనుక్కు చూడవలసిన పని లేదు, ముందుకు సాగండి. అంతులేని శక్త్యుత్సాహాలు, ధైర్యం, సహనం ఇవి ఉంటేనే ఘనకార్యాలు సాధ్యపడతాయి. నిరాశపడవద్దు. మీరు నడిచే బాట కంటకావృతమైన, కీకారణ్యమైన వెనుకడుగు వేయవద్దు. లేవండి, మేల్కోండి, మీ గమ్యాన్ని చేరండి. భేరీలు, సూర్యనాదాలు, డంకా నగారాలు వీటి ఘోషను తినండి. మన బాలురులో శక్తిని, ఉత్సాహాన్ని, సమర శంఖారావాన్ని పూజించండి. Yes, do anything and everything if we can awake the energy. If we fear, the defeat will be back of us. But if we face difficulties, సంపూర్ణ ఆత్మవిశ్వాసం, బలం కలిగి ఉంటేనే మనలోని శక్తి పెరుగుతుంది. మనం వివేక్ వింటుంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనేది సరైన పద్ధతి. శక్తి అంతా మనలోనే ఉంది. అది తెలుసుకొని మనలోని శక్తిని బహిర్గతం చేయగలిగితే ఏ కార్యాన్నైనా చేయగలం. సంపూర్ణ ఆత్మవిశ్వాసం, బలం కలిగి ఉంటేనే కాలకూట విషయాన్నైనా అమృతంలా త్రాగవచ్చు. ఓటమి మనల్ని తరుముతూ ఉంటే పరిగెత్తుతూ ఉంటాం. మనం ఎంత దూరం పరిగెత్తినా ఓటమి మనల్ని తరిమి కొడుతుంది. నిలబడి ఒక్కసారి ఓటమిని తిరగబడితే విజయం మనల్ని వరిస్తుంది. గ్రహతారలు గతులు తప్పని, ప్రపంచం ఎదురు తిరగని మన గమ్యం నుండి వెనుకంజ వేయకూడదని మనం నేర్చుకోవాల్సిందే. రాగ, ద్వేష, అసూయాలు మాని శక్తి అంతా నీలోనే ఉందని నమ్మితే తప్పకుండా విజయం మనదవుతుంది. మన సామర్థ్యం గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది గుర్తించకే మనం ఈ రకంగా మారుతున్నాం.